మీకు బాగా బ్రెయిన్ వాష్ చేయాలి. ఒకసారి ఇంటికి రండి. వద్దు, ఇంటికి రావద్దు. నేనే ఎలాగైనా ఇవాళ ఇచ్చేస్తాను. ఇంటికి ఎందుకు రావద్దంటున్నావు? మా నీలవేణి వాళ్ళ నాన్న ఫ్యాక్షనిస్టు. అబ్బా, అది నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నా దగ్గరికే వస్తుందని ఇంటి చుట్టూ మారువేషంలో మనుషుల్ని పెట్టుంటాడు. అతను వస్తే అందరం దొరికిపోతాం. అందరి మీద కడప బాంబు వేస్తే అమ్మో, అందుకే దూరం ఆలోచించి వద్దన్నాను విరాట్ సార్. ఈ టీవీ సంగతి ఏంది? కరెక్ట్, మెకానిక్ ఇప్పుడే ఫోన్ చేస్తా. సరే. హాయ్ అండి. హలో చరణ్. ఓకే, టీవీ తీసుకెళ్ళి అమ్మేసి ఆ శివంగాడికి డబ్బులు ఇవ్వాలి, అంతే కదా? నేను డేవిడ్ ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేలా కేర్ తీసుకుని మరీ వస్తాం, సరేనా? ఓకే, బాయ్. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, టీవీ మెకానిక్ షాప్ నుండి వచ్చాం. వచ్చారన్నా? రండి. ఏమైంది? ఆకలైంది, అన్నం కూర వండి పెడతావా? ఏంటి? లేకపోతే ఏంది? టీవీ రిపేరింగ్ కోసం వచ్చి ఏమైంది అని అడుగుతావేంది? శుభ్రంగా నడిచే టీవీ దీని ఐరన్ చెయ్యి ఎట్టింది, అంతే దుకాణం ఎత్తింది. చెక్ చేయాలి. చేయండి. పదండి. అటుబండి. ఐసీ పోయింది. మీరు తేలేదా? షోరూమ్కి తీసుకెళ్ళి ఐసీ కొని వెయ్యాలి. తీసుకెళ్ళండి. ఆగు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,